హలో అండి, నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్ని. ఈరోజు ఫ్రాక్కి లోపల వేసే మనం లైనింగ్ ఉంటుంది కదా, క్రేప్ లైనింగ్, అది అంబ్రెలా టైప్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అండ్ చిన్నగా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 47, బాడీ లెంత్ 13 ఉంది. ఇది 2.5 మీటర్స్ నేను క్రేప్ లైనింగ్ తీసుకుని డబల్గా ఇట్లా పరిచాను. సో అందరు చేసే ప్రాసెస్ అనుకోవద్దు, ఇది మొత్తం ఎండ్ వర్క్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా వేస్తున్నాం. ఇక్కడ మనకి వేస్ట్ వచ్చేసి 26 ఉంది. 26 ఉన్నప్పుడు 26 కట్ చేసుకోకూడదు. సో ఇక్కడ హిప్ మెజర్మెంట్ ఉంటుంది కదా, కొంతమందికి హిప్ ఎక్కువ ఉంటుంది, వేస్ట్ తక్కువ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ 26 ఉన్నప్పుడు మినిమం 30 ఇంచెస్ కట్ చేసుకుంటే, అది కొంచెం చిన్నగా గ్యాదరింగ్ ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడ మనకి ఫ్రీనెస్ వస్తుంది అనమాట. సో అది మెయిన్ ప్రాసెస్. సో ఇప్పుడు వేస్ట్ ఉంది కదా, వేస్ట్ నేను కట్ చేస్తాను. సో వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ 30 ఇంచెస్ ఇక్కడ వచ్చింది. సో అందరిలాగా మనం ఇక్కడ కింద ఇట్లా పర్చేసుకుని అంతా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ 1 మినిట్లో జస్ట్ ఒక్క నిమిషంలో ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఇది వేస్ట్ కట్ చేస్తాను కదా. సో ఇదంతా కొంచెం దగ్గరగా తీసుకోండి. ఇట్లా ఇది వచ్చేసి ఇలా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకి టేప్ తీసుకుందాం. టేప్ తీసుకుని దీనిలో బాడీ కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మార్జిన్ కోసం కొంచెం వదిలేసి ఇక్కడ 13 ఇక్కడ పెట్టాను. ఇలా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇలా ఇల్లంతా పరుచుకొని దానికి మార్కింగ్ చేసుకోవడానికి కష్టపడి అంతా చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. 47 లెంత్ ఉంది, 47 ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కట్ చేస్తే అయిపోతుంది. చూపిస్తాను. ఇది 47 ఫ్రాక్ లెంత్. 47 దగ్గర మార్క్ చేశాను, డైరెక్ట్గా ఇలా కట్ చేశాను. జస్ట్ అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. సో ఇది ఒకసారి నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. సో మీరు ఎంత పెద్దగా పరుచుకొని దానికి ఇక్కడ మార్క్ చేసి టేప్ని ఇలా పట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళి ఇంత పెద్ద ప్రాసెస్ అయితే అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వేస్ట్ కట్ చేసుకోవాలి, దగ్గరంతా తీసుకున్నాం, ఇలా స్ట్రైట్గా పెట్టేసాం, లెంత్ ఎంత ఉందో కట్ చేసి అక్కడ పడేసాం. ఇలా కట్ చేస్తే దీనికి ఉపయోగం ఏంటంటే, మీరు అంబ్రెల్లా ఇలా పరిచి కట్ చేసినప్పుడు ఒక దగ్గర కిందకి మీదకి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా పట్టుకున్నాం కాబట్టి సో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ మీకు రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.